ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో ఉన్న శివ్ వరల్డ్లో ఇదండి కాంప్లెక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రాండ్స్ మీద అంటే కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, ప్రెస్టీజ్, పిగియాన్, ప్రీతి, బ్లిస్, సన్ఫ్లేమ్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ మీద ఇక్కడ ఆఫర్ రన్ అవుతున్నాయండి. ఈ ఆఫర్ వాళ్ళు కండక్ట్ చేసింది యాక్చువల్లీ అయితే ఈరోజు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట. బట్ కొన్ని కారణాల రీత్యా వాళ్ళు ప్రీపోన్ చేశారట. అంటే ఇది గురువారం నుంచి, శివరాత్రి నుంచి మొదలు పెట్టారంట. అప్ టు సండే వరకు కంటిన్యూగా ఈ 4 days అనేది ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చండి మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కిచెన్ అప్లయన్సెస్ మీద అంటే గ్యాస్ స్టవ్లు, చిమ్నీస్, కిచెన్ రిలేటెడ్ ఎవ్రీ ఐటమ్ మీద కూడా ఇక్కడ మంచి ఆఫర్ రన్ అవుతుందండి. ఫ్లాట్ 30% నుంచి అలాగే 35% కూడా ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్లో అయితే అంటే హాట్ బ్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటర్ స్టోరేజ్కి ఫిల్టర్స్, ఇలాంటి వాటి మీద అయితే ఫ్లాట్ 50% మీద కూడా ఆఫర్ ఉందండి. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్స్లో కూడా మనం రెగ్యులర్గా చూసే మోడల్స్ దగ్గర నుంచి అంటే బేసిక్ మోడల్ దగ్గర నుంచి 2 burner ఉంటాయి కదా, ఆ మోడల్ దగ్గర నుంచి ఇంకా 4 burners, 3 burners ఇలాగండి మంచి సిరమిక్ మెటీరియల్, ఇలా బాడీ అంతా కూడా మంచి సిరమిక్ గ్లాస్ ఉన్న బాడీతో చేసినవి, అలాగే లేటెస్ట్ ఫినిషింగ్ ఉన్నవి, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్లు ఉంటాయి కదా బేసిక్ మోడల్, అవి అన్నిటి మీద కూడా ఇక్కడ 35% ఫ్లాట్ ఆఫర్ నడుస్తుందండి. గ్యాస్ స్టవ్లో అండి రకరకాల వెరైటీస్ అనమాట. అంటే బర్నర్స్లో కూడా మనకి రెగ్యులర్గా తెలిసినవే కాకుండా కూడా ఆ బర్నర్ డిఫరెంట్ మోడల్స్లో వచ్చినవి కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అలాగే కొన్నిటి మీద అయితే 2 years వారంటీ అని వారంటీ కూడా మెన్షన్ చేశారనమాట. ఈ ప్రెస్టీజ్ దాని మీద అనమాట ఈ ఆఫర్ రన్ అవుతుంది. సో మీకు ఏదైనా ప్రెస్టేజ్ ఈ పర్టికులర్ గ్యాస్ పొయ్యిలు తీసుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే కనుక వాళ్ళు వారంటీ కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ చూడండి, ఇక్కడ ఉన్న ఈ బర్నర్ కానీ ఆ పొయ్యిలు ఉంటాయి కదా, మీరు చూడొచ్చు మొత్తం అండి లైక్ ఇది ఓల్డ్ స్టాక్, అందువల్లే దీని మీద డిస్కౌంట్ పెట్టారు అని అనుకోవడానికి లేదు. ఇది న్యూ స్టాక్, న్యూ మోడల్ కూడా ఉందండి. సో వాటి మీద కూడా ఇక్కడ డిస్కౌంట్ సేల్ రన్ అవుతుందన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పొయ్యిలు మనం ఎప్పుడు చూసుంటాం కదా. అండ్ ఇది వచ్చేసి న్యూ అండి, న్యూ మోడల్స్. ఇదంతా మనకి ఆ స్విచ్చెస్ ఉంటాయి కదా, ఆఫ్ అండ్ ఆన్, అవన్నీ వచ్చేసి సైడ్కి వస్తాయి అన్నమాట. మనకి బేసిక్ గ్యాస్ పొయ్యిలు అంటే ఫ్రంట్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇవి వచ్చి సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మనం ఫ్లేమ్ ఏమీ దీనికి వెలిగించాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ బర్నర్ అంటారు కదా, అలా వస్తుందన్నమాట. మనం ఒకసారి గ్యాస్ సిలిండర్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ దాన్ని ఆఫ్ అండ్ ఆన్ చేస్తేనే అది ఫైర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. దీనికి లైటరు అలాంటి ఏమి అవసరం ఉండవండి, ఇలాంటి న్యూ టెక్నాలజీతో మేడప్ అయిన ఈ గ్యాస్ పొయ్యిలకి. అండ్ ఇది చూడండి కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అనమాట. వాళ్ళు స్టోరేజ్ కింద కూడా అండి అంటే స్పేస్ కన్జ్యూమ్ చేయడానికి వాళ్ళు ఇలా చిన్న షెల్ఫ్స్ కింద డివైడ్ చేసి ఇలా పెట్టారనమాట గ్యాస్ స్టవ్లన్నీ. అంటే ఈజీగా ఉంటుంది కదా మనం ఎవరైనా లైక్ చూసి మళ్ళీ సెట్ చేయడానికి. అండ్ అలాగే ఇండక్షన్ గ్యాసెస్ మీద కూడా మంచి ఆఫర్ రన్ అవుతుందండి. 30% ఆఫర్ రన్ అవుతుంది ప్రెస్టీజ్ ఇండక్షన్ గ్యాసెస్ మీద. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నేను ఎవ్రీ ఐటమ్ని షూట్ చేసే ముందండి ఆ పర్టిక్యులర్ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఆఫర్ని నేను ముందు అది చూపించిన తర్వాత ఐటమ్ని డిస్ప్లే చూపిస్తున్నాను. ఇవన్నీ వచ్చేసి హాట్ బ్యాగ్స్ అండి. ప్రెస్టేజ్లో మంచి హాట్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ప్రెస్టేజ్ అనే కాదండి, నయాసా అని చెప్పేసి, బ్లిస్ అని చెప్పేసి ఇంకా చాలా వాటి మీద కూడా అక్కడ ఆఫర్ రన్ అవుతుంది. నాకైతే గ్యాస్ స్టవ్లో అయితేనండి ఇదివరకు మునుపెన్నడూ చూడనటువంటి మంచి బాడీ అండ్ ఫినిషింగ్ ఉన్న గ్యాస్ బర్నర్స్తో కూడిన ఈ గ్యాస్ స్టవ్లో నేను చూశాను. నాకు చాలా బాగా అనిపించిందండి. బాడీ ఫినిషింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అలాగే ఇవి మనందరికీ తెలిసిందే క్యాట్లెట్స్ అంటాం కదా, వాటర్ బాయిలింగ్కి అలాగే మిల్క్ బాయిలింగ్కి వాటికి యూజ్ చేస్తాం అన్నమాట వీటిని. అలాగే అది స్టెయిన్లెస్ స్టీల్ మోడల్. అండ్ ఇది వచ్చేసి బాడీ వచ్చేసి ఇలా కలర్ ప్యాటర్న్ వస్తుందండి.
అంటే లోపల స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది, బట్ అది పైన వచ్చేసి మాత్రం అలా ఉంటుంది బాడీ. లైటిష్ పీచ్ కలర్ అనమాట. అండ్ ఇవన్నీ క్యాట్లెస్ అనమాట. మిల్క్ బాయిలింగ్, ఎగ్ బాయిలింగ్, మిల్క్ అలాగే వాటర్ బాయిలింగ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కింద వీటిని అరేంజ్ చేశారు. వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ అండ్ స్టాండర్డ్గా సేమ్ డిస్కౌంట్ లేదండి. ఇవన్నీ కొంచెం మారుతూ ఉంటాయి అన్నమాట, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, బ్రాండ్ టు బ్రాండ్. సో మొన్న రీసెంట్గా నేను అప్డేట్ చేశానండి, ప్రెస్టేజ్లో వచ్చి క్లియరెన్స్ సేల్ పెట్టారు అనేసి. దాంట్లో చాలా మందికి కూడా లాస్ట్ మూమెంట్లో తెలియడం వల్ల వాళ్ళు కొనలేకపోయారు. కొనాలని ఆశ వాళ్ళకి అలాగే మిగిలిపోయి ఉంటుంది. సో డోంట్ వరీ అండి, ఇది ఇంకొక ఆపర్చునిటీగా మీరు చూడొచ్చు. ఇది 35% ఉంది ఆఫర్స్. ఇది నాన్ స్టిక్ పాన్స్ మీద చూడొచ్చండి. ఇది గ్రిల్లింగ్ పాన్ అంటాం కదా, అంటే గ్రిల్ చికెన్స్, గ్రిల్ లైక్ చికెన్ ఇలాంటివి చేసుకోవడానికి. అలాగే దోశ పాన్స్ చూడండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాన్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. పిగియాన్, ప్రెస్టేజ్, ప్రీతిలో మిక్సర్స్లో వచ్చేసి ఆఫర్స్ ఉన్నాయండి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో దోశ ప్యాన్స్లో కూడా. అలాగే ఇవి వచ్చేసి ఇవి డిషెస్ అండి, నాన్ స్టిక్ కోటింగ్ డిషెస్ ఉన్నాయి. అంటే వీటిలో మనం కుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట. త్వరగా కూడా కుకింగ్ అవుతుంది, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. అండ్ క్వాలిటీ కానీ చూడండి మీరు ఎంత చక్కగా ఉందో. అంటే ఇవన్నీ డ్యామేజ్డ్ పీసో లేదా ఓల్డ్ స్టాకో అందుకనే మీరు డిస్కౌంట్ రన్ చేస్తున్నారు అని అనుకోవటానికి లేదు. దీంట్లో న్యూ మోడల్స్ మీద కూడా ఆఫర్ రన్ చేస్తున్నారు. అంటే ఈ షివ్ వరల్డ్ ఉంది కదా, దీనికి సంబంధించిన ప్రొప్రైటర్తో నేను మాట్లాడటం జరిగింది. ఆయన దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్వీకరించిన తర్వాతే నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయగలుగుతున్నానండి. ఈ ఓల్డ్ స్టాక్ కాదండి, న్యూ స్టాక్, న్యూ ఐటమ్స్ మీద కూడా ఇక్కడ ఆఫర్ రన్ చేస్తున్నారు. శివరాత్రి కూడా ఉంది కదా, శివరాత్రి సందర్భంగా ఇలాగా కండక్ట్ చేశారట. ఓన్లీ అండి 3 డేసే ఉంటుంది ఇది, ఫ్రైడే, సాటర్డే, సండే. బట్ కొన్ని కారణాల రీత్యా దీన్ని ప్రీపోన్ చేసి గురువారం నుంచి కూడా మొదలు పెట్టారట. సో ఇవి వచ్చి కడాస్ అండి, మనం ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. కింద ఏమీ మాడకుండా నీట్గా వస్తుందన్నమాట ఫ్రై అనేది. అండ్ ఇవి కొంచెం ఆమ్లెట్స్ వేసుకోవడానికి బాగుంటాయండి. దోసెస్ కంటే కూడా ఆమ్లెట్స్ వేసుకోవడానికి అలాంటి పాన్స్ బాగుంటాయి. ఇవి వచ్చేసి కూడా కడాస్ అనమాట, ఫ్రైస్ అలాంటి వాటి మేకింగ్కి బాగుంటాయి. వీటి మీద ప్రైస్ ట్యాగ్స్ వాటి మీదే మెన్షన్ చేస్తున్నాయండి. కొన్నిటి మీద చాలా క్లియర్గా లేవన్నమాట, సరిగ్గా లేవు. అందుకనే నేను ప్రైస్ ట్యాగ్స్ చూపించలేకపోతున్నాను. బట్ ఎవ్రీ ఐటమ్ మీద మీకు మెన్షన్ చేస్తారు, యాక్చువల్ ప్రైస్ తర్వాత డిస్కౌంట్ ప్రైస్ రెండు మెన్షన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి కుక్కర్ కలెక్షన్ అండి, చూడొచ్చు మీరు ఇక్కడ. కుక్కర్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. అండ్ ఇది చూసారా, అల్యూమినియం అనమాట. మనకి బేసిక్ అల్యూమినియం మోడల్ తెలుసు కదా కుక్కరు, దాని మీద కోటింగ్ అట్లా వస్తుంది అనమాట. నాన్ స్టిక్ ఇలాగా కోటింగ్ వస్తుంది. సో ఇలా అనమాట. చూడండి ఇది ఈ స్టైల్లో ఈ రీసెంట్గా వస్తున్నాయి కదా, ఈ స్టైల్లో ఈ కుక్కర్స్ ఇలాంటివన్నీ కూడా అల్యూమినియం కేటగిరీలో డిస్ప్లే చేశారండి. హాకిన్స్ అనే బ్రాండ్ కూడా చాలా వెల్ నోన్ బ్రాండ్ అండి. అండ్ ఎప్పుడైనా కిచెన్ అప్లయన్సెస్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది రాంగ్ అనుకోవటానికి లేదండి. ఎందుకంటే అవి లాంగ్ రన్ యూజ్ చేస్తాము, మనం వాటిని ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎవ్రీడే యూజ్ చేసేవి ఏవైనా సరే అండి బ్రాండెడ్లోకి వెళ్తేనే మంచిది. ఎందుకంటే అవి లైఫ్ వస్తాయి, లాంగ్ డ్యూరేషన్ వస్తాయి, బాగా కూడా పనిచేస్తాయి. మనం డబ్బులు తక్కువ కదా అని చెప్పి చిన్న లోకల్ బ్రాండ్ చాలా ఉన్నాయి ఇప్పట్లో, ఏదన్నా ప్రిఫర్ చేసి తీసేసుకుంటాం. తర్వాత చిన్న సర్వీస్ చేయాలన్నా కూడా వారు 500 ఛార్జ్ చేస్తారు. చిన్న ఐటెం పోయినా కూడా దానికి 300-400-500 అయిపోతుంది. దానికి బదులుగా మీరు కొంచెం స్టాండర్డ్గా మంచి బ్రాండ్స్ ఉన్నవి మీరు తీసుకున్నారంటే కనుక లైఫ్ చాలా బాగా వస్తుందండి. అలాగే వర్క్ చేయడంలో కూడా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదన్నమాట. అండ్ ప్రీతి కుక్కర్స్లో చూడండి, ప్రీతి మిక్సర్స్లో చూడండి. ప్రీతి అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే మిక్సర్సే కదా, జ్యూసర్లు, మిక్సర్లు. వీటిల్లో కూడా ఫ్లాట్ 35% డిస్కౌంట్ నడుస్తుందండి. ఈ క్లిప్పింగ్లో నేను చూపిస్తుంది వచ్చి జ్యూసర్ అనమాట. అది లోపల జస్ట్ ఏదైనా ఫ్రూట్ పెట్టేసి అలాగా మనం ప్రెషర్ పెట్టేస్తే కిందకి జ్యూస్ వచ్చేస్తుంది అనమాట.
చూడండి, బాస్కో అట, ఇదొక బ్రాండ్. దీంట్లో కూడా కొంచెం న్యూ వెరైటీస్ ఆఫ్ ఇవి ఉన్నాయండి, జ్యూసర్స్ కానీ మిక్సర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీటి మీద ఎంఆర్పి వచ్చేసి మెన్షన్ చేశానండి. అలాగే ఇవన్నీ వచ్చేసి ఐరన్ బాక్సెస్ అండి, ఐరన్ బాక్సెస్. చూడండి, ఫిలిప్స్లో, వీటిల్లో ప్రెస్టీజ్, ఫిలిప్స్లో కూడా ఇక్కడ ఆఫర్స్ పెట్టేశారు, డిస్ప్లే పెట్టేశారు. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇవి కూడా ఉన్నాయండి, ఐరన్ బాక్సెస్. అంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నవి ఉన్నాయి, అలాగా టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకునేవి కూడా ఐరన్ బాక్సెస్లో ఉన్నాయి. అండ్ మిక్సర్స్లో అయితేనండి, గ్రైండర్స్, మిక్సర్స్లో అయితే మంచి న్యూ వెరైటీ అయితే ఇక్కడ ఉందండి. మనకి రెగ్యులర్గా స్టాండర్డ్ మోడల్ మనకి తెలుసు కదా, మిక్సర్స్ అంటే ఇట్లుంటాయి గ్రైండర్స్ అంటే. బట్ ఇక్కడ చూడండి, లైక్ మనకి 2-in-1గా అనమాట. అంటే పైన వచ్చేసి పప్పులు అవన్నీ వేసేసుకుంటే కింద చక్కగా ఆ బ్యాటర్ అనేది, పిండి అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అండి. బట్ దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా? 3 బాక్సెస్తో కూడిన లంచ్ బాక్స్ అనమాట. జస్ట్ ఇది హీట్గా ఉండడమే కాదండి, దానికి మనకి ప్లగ్ అనేది నోటీస్ చేశారా, దాన్ని మనం ఆన్ చేసుకుంటే రీహీట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఉన్న ఫుడ్ అనేది వేడి చేసుకుని తినొచ్చు అనమాట. సో అలా వచ్చింది దీనికి. ఇవన్నీ హాట్ బాక్స్ కలెక్షన్స్ అండి. చూడొచ్చు మీరు, చిన్నవి 2 బాక్సెస్, సింగిల్ బాక్సెస్, 3 బాక్స్, అండ్ ప్లాస్టిక్ టైప్వి, స్టెయిన్లెస్ స్టీల్ టైప్వి, ఇంకా ఎన్నో ఉన్నాయండి ఇక్కడ. అన్ని బ్రాండ్స్ మీద అయితే ఇక్కడ మంచి డిస్కౌంట్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మిల్టన్ బ్రాండ్లో చూడొచ్చు. మిల్టన్ అనేది మనందరికీ చాలా పరిచయమైన నేమే. ముఖ్యంగా ఫ్లాస్క్లు కానీ, లైక్ హాట్ బ్యాగ్స్ కానీ, వాటికి చాలా బాగా ఉంటాయండి దాంట్లో, మిల్టన్లో. అండ్ ఇది వచ్చేసి గ్రైండర్స్ అండి. దాని డెమో అంతా కూడా లోపల స్లిప్ అనేది మెన్షన్ చేశారు, ఎలా యూజ్ చేయాలి, ఏంటి, స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలని అన్నీ మెన్షన్ చేశారు. అలాగే ప్రైస్ ట్యాగ్స్ కూడా దాని మీదే ఉంటాయండి, యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ కూడా ఉంటాయి. చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో. పైన పప్పు పోస్తాము, ఆ బ్యాటర్ వచ్చేసి కింద దాంట్లో కలెక్ట్ అవుతుంది అనమాట. ఇది 2-in-1 ప్రోడక్ట్ అనమాట. ఒక్కసారి ఇది మనం తీసేసుకున్నామంటే కనుక ఒక్క దాంట్లోనే పని అయిపోతుంది. లైక్ క్లీనింగ్, వేరే ఐటమ్ వెజిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అండ్ వీటిల్లో కలర్స్ అనమాట. ఇందాక మనం రెడ్ చూసాం కదా, ఇది వచ్చి పింక్ అండ్ పైన స్టెయిన్లెస్ స్టీల్ గ్రైండర్ అనమాట. ఇవన్నీ న్యూ మోడల్స్ అండి. మనకి స్టాండర్డ్ మోడల్స్ అంటే ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చి స్టాండర్డ్, మనకి తరచూ రెగ్యులర్గా యూజ్ చేసేది ఇట్లాంటివి అనమాట. బట్ ఇప్పుడు కొత్తవి కూడా ఉన్నాయి, వాటి మీద కూడా ఫ్లాట్ 30% to 25% కూడా రన్ అవుతున్నాయండి గ్రైండర్స్ మీద. చూడొచ్చు మీరు ఇక్కడ 8,290ది 6,000 సంథింగ్ ఎంతో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి అగైన్ క్యాట్లెట్ అండి. క్యాట్లెట్ అంటే తెలుసు కదా మీకు, వాటర్ హీట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కరోనా టైంలో అందరూ హీట్ వాటర్, వామ్ వాటర్ వాడుతున్నారు కదా. సో చక్కగా బాయిల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే జ్యూసర్ చూపించాను, జ్యూసర్ కూడా ఇంట్లోనే అనమాట. రెడీమేడ్గా అంటే బయటికి వెళ్ళిపోయి అంత పెద్ద పెద్ద జ్యూస్ స్టాల్స్కి వెళ్ళి అలా ఆర్డర్ చేసుకోవడం ఇష్టం లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి జ్యూసెస్ రెడీమేడ్ వచ్చాయండి. ఇవి వచ్చి బీటర్స్ అంటారు కదా, ఎగ్ బీటర్స్. మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఆ పిండ్లన్నిటిని చక్కగా కలుపుతాం కదా, మనకు అంతంతసేపు కలపాలంటే చాలా టైర్డ్ అయిపోతాము. సో ఈ బీటర్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే అవన్నీ మిక్సింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అలాగే సింగిల్ బీటర్స్ ఇవి కూడా ఉన్నాయండి. మజ్జిగలు కూడా బీట్ చేసుకోవచ్చు, వెన్నపూస తీయడానికి, పిండులు కలుపుకోవడానికి, రోటీ పిండికి కూడా కలుపుకోవచ్చు బీటర్స్లో. అండ్ ఇదిగో చూడండి, దీన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది కూడా నీట్గా డెమోలో మెన్షన్ చేశారు. ఇది వచ్చేసండి 4 పీసెస్ అనమాట. అంటే 4 పీసెస్ సెట్గా వస్తుంది. 1,800 సంథింగ్ ఎంతో చెప్పారండి.
ఇదేంటంటే కుక్కర్ వస్తుంది, ఒక సింగిల్ కడాయి వస్తుంది, అలాగే దోశ ప్యాన్ వస్తుంది, ఫ్రై ప్యాన్ వస్తుంది. 4 పీసెస్ కలిపి దీంట్లో వస్తాయండి. చూడొచ్చు మీరు. బేసిక్ వచ్చేసి ఇదన్నమాట దోశ ప్యాన్. తర్వాత అవన్నీ వస్తాయన్నమాట. అలాగే ఇండక్షన్ స్టవ్స్లో కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. చాలా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఇవన్నీ లేటెస్ట్ మోడలే బై ద వే. మనం ఇవన్నీ ఓల్డ్ స్టాక్ అనుకోవడానికి లేదు. న్యూ మోడల్స్ మీద కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి 35% అంటే ఇట్స్ గుడ్ డీల్ అనమాట. అండ్ ఇదేంటో తెలుసా అండి, ఫ్లోర్ మిల్లర్ అంటారు కదా, అంటే మనం గోధుమలు, జొన్నలు, రాగులు ఈ మధ్య అందరూ బాగా వాడుతున్నారు కదా. సో వాటిని మనం మిల్లుకి చేసుకుని మిల్లు అడుచుకుంటాం కదా, అలా లేకుండా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పైన వేసేస్తే ఒకసారి ప్లగ్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేశారంటే చక్కగా అవి పౌడర్గా అయిపోయి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. కింద కనిపిస్తుంది కదా, ఈ హోల్ ఉంది కదా, హోల్ నుంచి వస్తాయన్నమాట. నైస్ వన్ కదా. అలాగే ఇంకొకటి వచ్చేసి లైక్ శాండ్విచ్ మేకర్ అండి. శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలాగా యూజ్ చేసుకుంటాము మనం. చక్కగా అలా బ్రెడ్స్ అలా ఆన్ చేసి వితిన్ సెకండ్స్లోనే ఈజీగా అవి టోస్ట్ అయిపోతాయండి. ఇవన్నీ టోస్టర్స్ అనమాట. శాండ్విచ్ మేకర్స్ కూడా ఉన్నాయి, అలాగే టోస్టర్స్ కూడా ఉన్నాయండి ఇదే డిపార్ట్మెంట్లో. అండ్ ఇది కూడా అండి, మనం ఇవన్నీ ఎక్కడ చూస్తూ ఉంటామంటే బేకరీస్లో చూస్తూ ఉంటాం కదా. సో అలా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవడానికి పిగియాన్లో, ప్రెస్టేజ్లో ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి శాండ్విచ్, ఇది బ్రెడ్ టోస్టర్ అండి. బ్రెడ్ టోస్టర్ ఇది. అంటే మనం దాన్ని జస్ట్ ఇలా లోపల పెట్టేస్తే అవి ఒకసారి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయగానే అట్లా అయిపోయి టోస్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. మీకు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మెన్షన్ చేస్తారండి ఎలా వాడాలి అనేసి. అలాగే మీకు ఏదైనా డెమో కావాలంటే అక్కడ వాళ్ళు కూడా ఉంటారు, హెల్ప్ చేస్తారు మీకు సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు. అలాగే ప్రెస్టీజ్లో జ్యూసర్స్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న మిక్సీ జారస్తో కూడిన ఇవి ఉంటాయి కదా, మిక్సర్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద పెద్దవి కాకుండా కాంప్లెక్స్గా పెద్దగా స్పేస్ ఆక్యుపైడ్ కాకుండా ఈ మధ్య చిన్న చిన్నవి వస్తున్నాయి కదా మిక్సర్స్ లాంటివి. సో అలాంటివి కూడా ప్రెస్టేజ్లో ఉన్నాయన్నమాట. వాటిల్లో కూడా డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి. అలాగే ప్రెస్టేజ్ రైస్ కుక్కర్లో కూడా ఫ్లాట్ 30% రన్ అవుతుందండి. అండ్ ప్రీతిలో ఉంది. ప్రీతి అంటే ప్రెస్టేజ్కి ప్రీతికి కూడా డిస్కౌంట్స్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ప్రెస్టేజ్లో ఉన్నట్టుగా ఫ్లాట్ 30% అన్నట్టుగా ప్రీతిలో కానీ పిగియాన్లో కానీ అదర్ బ్రాండ్స్లో ఉండవు. సో ఒక్కొక్క బ్రాండ్కి ఇంకొక బ్రాండ్కి కూడా కొంచెం అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది చూసారండి, కొంచెం జంబో టైప్ కుక్కర్ అనమాట, ఎలక్ట్రిక్ కుక్కరు. అంటే కొంచెం జాయింట్ ఫ్యామిలీస్, ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇలాంటి వాటిల్లో కుక్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. పెద్దవండి, చాలా హ్యూజ్ ఉన్నాయి అవి. అలాగే చూడొచ్చు మీరు ప్రెస్టేజ్లో, పిగియాన్లో ఎలక్ట్రిక్ కుక్కర్స్ చూసారా. ఈ మోడల్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్సే. అలాగే ఇప్పుడు సమ్మర్ అండి, సమ్మర్ వచ్చేసింది, మార్చ్ మిడిల్లోకి వచ్చేసాము. సో కూలర్స్, నెంబర్ ఆఫ్ కూలర్స్ మోడల్స్ ఇక్కడ పెట్టారనమాట. అలాగే వాటితో పాటు ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టారు. అండ్ ఓవెన్స్ కూడా అండి మంచి లేటెస్ట్ కలెక్షన్స్లోనే డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది. మీకు యాక్చువల్ ప్రైస్ మీద కంటే కూడా మంచి డిస్కౌంట్ అనేది ఉందన్నమాట. బట్ ఈచ్ బ్రాండ్కి అయితే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీకు అక్కడ అన్ని డెమో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు, లేదంటే సేల్స్ పర్సన్ సహాయంతో మీరు దేన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ఐటెం ఎందుకు ఉంది, దీని మీద ఎంత డిస్కౌంట్ ఉంది, అది ఎంత పడుతుంది, మనకి ఎంతకు వస్తుంది, ఇవన్నీ కూడా మీకు సేల్స్ పర్సన్స్ అనేది హెల్ప్ చేస్తారండి. అక్కడ చాలా అనేది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు హెల్పర్ కింద. సో హెల్ప్ తీసుకోండి మీరు. బట్ ఈ ఆపర్చునిటీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి దయచేసి. మొన్న ప్రెస్టేజ్ క్లియరెన్స్ సేల్లో ఎవరైతే మిస్ అయ్యారనుకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి, మంచి డీల్ అనే చెప్పుకోవాలి. అండ్ చూసారు కదండి ఎన్ని ఉన్నాయో కిచెన్ అప్లయన్సెస్లో, ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకే అనిపించింది అనమాట. అండ్ మిల్టన్లో వచ్చేసి ఇవి ఉంటాయి కదండి, హాట్ అండ్ కోల్డ్ స్టోరేజ్ కింద ఇలాగా ఇవి వస్తున్నాయి కదా, ఫ్లాస్కిల్ టైప్ వస్తున్నాయి. అలాగే క్యారేజ్ బాక్స్ ఉంటాయి కదా, కొంచెం హీట్ అనేది అలాగే ఉండటానికి, వామ్గా అనేది ఫుడ్ అలాగే వేడిగా ఉండటానికి. మంచి మిల్టన్ బ్రాండ్ అంటే వెరీ ఫేమస్ అండి, ఎక్స్పెషల్లీ ఫర్ ఇవన్నమాట ఫ్లాస్కిల్కి అండ్ వీటికి అనమాట.
అండ్ చూడొచ్చండి మీరు, స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ అనమాట. సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ అనేది, త్వరగా పాడవవు. ఎక్కడైనా క్యారీ చేయటన్నా, కిందకి పడేసినా, లేకపోతే త్వరగా స్ట్రాంగ్గా అనేవి ఉంటాయి, లైఫ్ ఉంటాయి అన్నమాట స్టీల్కి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయండి. అలాగే చూడొచ్చు మీరు, ఈ మిల్టన్లో ఉన్న ఇవన్నమాట. చూడండి మీరు, ఆఫ్ అండ్ ఆన్ ఇలా చేసుకోవచ్చు అనమాట. అది హాట్ వాటర్ అయినా కూల్ వాటర్ అయినా ఎక్కువసేపు అదే టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే వచ్చేసి ఈ బాడీ వచ్చి డిఫరెంట్గా, అది స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ కదా, ఇది కొంచెం ప్లాస్టిక్ టైప్ వచ్చిందనమాట. బట్ సేమ్ అండి కాన్సెప్ట్. హాట్ వాటర్ అయినా కూల్ వాటర్ అయినా అదే టెంపరేచర్లో 4 to 5 hours అలా మెయింటైన్ చేస్తాయట. అండ్ ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్ పాన్స్ అండి. నాన్ స్టిక్లో మనం కర్రీ ఫ్రైస్ ఇవన్నీ చేసుకుంటాం కదా, అవన్నమాట. ఇవన్నీ బౌల్స్ అండి, ఇవన్నీ బౌల్ సెట్స్. ఇవన్నీ నీట్గా ఉంటాయండి. కిచెన్ అనేది నీట్గా ఉండడమే కాదు, చక్కగా మనం డైనింగ్ సెట్ ఉన్న వాళ్ళకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా నైస్గా క్యూట్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పొంగనాల సెట్ అండి. ఇందాక అది ఉంది వచ్చేసి కొంచెం గ్లాస్ టైప్ ఉంది కదా, ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అది మోడల్ అనమాట. మీరు లోకల్ బ్రాండ్ అనేది పొంగనాలకు వాడితేనండి అవి బయటికి తీసేటప్పుడు గీతలు పడి మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు సరిగ్గా రావు. బట్ ఇవి స్టాండర్డ్గా, నాన్ స్టిక్ అంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి కదా బ్రాండెడ్లో. సో మీరు ఇలాంటివి తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి నాన్ స్టిక్ పాన్స్లోనే ఫ్రై పాన్స్, దోశ పాన్స్, అలాగే చిన్న చిన్న లైక్ అన్ని రకాల వెరైటీస్ అండి. చిన్న వెరైటీ దగ్గర నుంచి పెద్ద వెరైటీ వరకు, కుక్కర్స్ దగ్గర నుంచి కడాస్, పాన్స్, లైక్ మిక్సర్స్, గ్రైండర్స్, వాటర్ బాటిల్స్లో కూడా అండి మంచి స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, కాపర్ కోటెడ్ ఉన్నాయి. బిగ్ బాస్ బాటిల్ అని చెప్పేసి నేను ఒకటి చూశానండి, అది చాలా బాగా అనిపించింది. దాన్ని పర్టికులర్గా తీసి మరీ చెక్ చేశాను. బిగ్ బాస్ అంటే వాళ్ళు ఏవైతే అక్కడ సీప్ చేస్తూ ఉంటారు కదా బిగ్ బాస్లో కంటెస్టెంట్స్, అవి దానికి సంబంధించిన అప్లయన్స్ కూడా అక్కడ బిగ్ బాస్ మోడల్ అని చెప్పేసి పెట్టారనమాట. అండ్ ఇవి వచ్చి ఫ్యాన్స్ అండి, హీటర్ ఫ్యాన్స్ అంటారు కదా, చలికాలంలో కొంతమంది కోల్డ్ భరించలేని వాళ్ళకి ఇలాగా వాటిని ఇలా పెట్టి ఆన్ చేసుకుంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూపించాను కదా ఈ ఫ్యాన్స్. అండ్ ఇవి వచ్చేసి లైక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటాయి కదా, ఆ రెగ్యులేటర్స్ అవి కూడా ఉన్నాయి. అలాగే అండి ఇవి ఫుడ్ స్టోరేజ్ కండి. మీరు ఏదైనా పూరీలు, చపాతీలు, రైస్ ఏదైనా స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువసేపు వేడి అలాగే ఉండటానికి ఇవన్నీ కూడా బాక్సెస్ అన్నమాట, హాట్ బాక్సెస్. అండ్ ఇది వచ్చేసి స్టీల్ వన్ అండి, భలే బాగుంటాయండి ఇలాంటివి స్టీల్వి. ఇడ్లీలు అలాంటివి ఏదైనా పెట్టుకుంటే చక్కగా గట్టి పడిపోకుండా మంచిగా లైక్ వేడిగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాటిలో తేడా ఏమి రాదు, గట్టి పడిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట ఎక్కువసేపు. చూడండి హాట్ బ్యాగ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఒక్క బ్రాండ్ కాదండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో ఇక్కడ. పిగియాన్ బ్రాండ్ ఉంది, ప్రీతి ఉంది, అలాగే హవాకే బ్రాండ్ ఉంది, అలాగే చాలా అండి చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మిల్టన్లో వచ్చేసి అయితే ఎక్స్పెషల్లీ లైక్ హాట్ బ్యాగ్స్ కానీ, లేకపోతే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ స్టోరేజ్కి సంబంధించిన బాటిల్స్ కానీ, ఇవన్నీ చూడండి అన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ ఉంది అండ్ కాపర్ కోటెడ్ ఉన్నాయి. ఈ పర్టికులర్ నేను చూపిస్తున్నాను కదండి, ఇది బిగ్ బాస్ మోడల్ అట. బిగ్ బాస్ లో యూజ్ చేసే కప్స్ ఇలా ఉంటాయట. సో దాని మీద మీరు నోటీస్ చేయొచ్చు బిగ్ బాస్ బాటిల్ అనేసి. అండ్ ద ప్రైస్ ఈజ్ 595 అట. దీని మీద వాళ్ళు డిస్కౌంట్ అంటే 30%, 35% బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మీకు ఆ ప్రైస్కి ఇస్తారనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్కి ఇస్తారు. ఇదంతా సెక్షన్ వచ్చేసి వాటర్ బాటిల్ కలెక్షన్ అండి. అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ మోడల్, కాపర్ మోడల్. అండ్ ఇది చూసారా, స్ప్రైట్ మోడల్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ స్ప్రైట్ అండి, ఇట్స్ కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్. పైన మాత్రం స్ప్రైట్ లాగా ఒక ఫినిషింగ్ ఇచ్చారు, బట్ లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అది వచ్చేసి సిప్పర్ అండి, జస్ట్ ఇలా పైకి ఇలా అనేసేసుకొని మనం తాగేసేసి మళ్ళీ క్లోజ్ చేయడమే. ఇవన్నీ చూడండి హ్యూజ్ అండ్ హ్యూజ్ కలెక్షన్స్ అనమాట బాటిల్స్లో. పిల్లలకి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్కూల్స్ నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి ఇయర్ నుంచి. సో ఖచ్చితంగా ఈ టైంలో తీసుకోండి. ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయొద్దు, ముఖ్యంగా పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఇవ్వద్దండి. చక్కగా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే కాపర్ ఏదైనా అండి మీకు నచ్చిన మెటల్లో ఉన్న వాటిని తీసుకొని పిల్లలకి వాటిలో వాటర్ ఇవ్వండి.
అలాగే 3 జార్స్ ఉన్న సెట్లు కూడా ఉన్నాయండి. అలాగే గ్యాస్ స్టవ్లో కేవలం గ్యాస్ పొయ్యిలే కాదండి, దాని కాంబినేషన్ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఒక సైడ్ అంతా కూడా అరేంజ్ చేశారనమాట. చూడండి, విత్ చిమ్నీస్ అనమాట. చిమ్నీస్ అంటే మనందరికీ తెలిసిందే కదా, కుకింగ్ చేసినప్పుడు రకరకాల ఆయిల్ కానీ, గ్రీస్ కానీ, లైక్ పొగ కానీ, స్మోక్ కానీ, ఇదంతా కూడా నీట్గా పైకి లాగేస్తుంది అనమాట, రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా. సో దాన్ని చిమ్నీ అంటాం కదా, సో అలాగా కాంబినేషన్గా పెట్టారు. ఏ మోడల్కి ఏ చిమ్నీ ఉంటే బాగుంటుంది అనేది అంతా కూడా ఒక రెడీమేడ్ ప్యాటర్న్లో అరేంజ్ చేసి, ఒక డెమో మోడల్లో అరేంజ్ చేసి పెట్టారు ఒక సైడ్ అంతా. అలాగే అండి, గ్యాస్ పొయ్యిల మీద మీకు వారంటీ కూడా ఉంది. బేసిక్గా మనకి సేల్లో ఉన్న దేని మీద కూడా వాళ్ళు వారంటీ ఇవ్వరండి, బట్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఇదొక మోడల్ అండి. ఇది ఒకటి వస్తుంది, దానికి తోడుగా ఇది ఒకటి వస్తుంది, వితౌట్ డిప్పర్ అనమాట. వితౌట్ లిడ్ ఇంకొకటి వస్తుంది. సో ఇది ఒక మోడల్. అండ్ వాటి ఎంఆర్పి 1950. దీని మీద ఒక 35% డిస్కౌంట్ వేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొక మోడల్ అండి. ఇందాక చూపించాను కదా, కుక్కర్, ప్యాన్, కడాయి, అండ్ ఇదొకటి అనమాట. ఇది 3745 రూపీస్ అండి. అలాగే ఇది వచ్చేసి చాలా పాపులర్ అవుతున్న మోడల్ అండి ఈ మధ్య కాలంలో. ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ లాంటిదే అనమాట. చూడండి, వాటిలో ఏమేమి వండుకోవచ్చు అంత క్లియర్గా మెన్షన్ చేస్తారు. రైసు, దాలు, ఇడ్లీ, కిచిడి, రాజ్మా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ఐటమ్ అయితే చేయొచ్చు. బట్ దానికి విజిల్ ఉందండి, మీరు నోటీస్ చేశారా? అక్కడ విజిల్ ఉందన్నమాట. జస్ట్ దాని ప్లగ్ ఆన్ చేస్తే సరిపోతుంది, లైక్ ఎలక్ట్రిక్ కుక్కర్ లాగా, బట్ న్యూ మోడల్ అనమాట అది. అలాగే చూడండి, ప్రీతిలో మిక్సర్స్లో మంచి డిస్కౌంట్స్ ఇక్కడ పెట్టారండి. మనకి ప్రీతి అంటే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఆబ్వియస్లీ మిక్సరే కదా. సో ఇదండి, ఇంకా మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.